హాయ్ గైస్, వెల్కమ్ టు బ్లాగర్ విజయ్. బ్లాగర్ ప్రీమియం కోర్స్కి స్వాగతం. లాస్ట్ లెక్చర్లో మనం ఈ టెంప్లెట్లో ఉన్నటువంటి మెనూస్ని ఎలా చేంజ్ చేసుకోవాలో తెలుసుకున్నాము. ఈ లెక్చర్లో ఆ మెనూస్కి మనం లింక్స్ని ఎలా ప్రొవైడ్ చేయాలి, సో డైరెక్షన్స్, నావిగేషన్స్ అనేవి ఎలా ఇవ్వాలి అనే వాళ్ళ నుంచి ఈ లెక్చర్లో మనం తెలుసుకుందాము. సో మనం ల్యాప్టాప్ స్క్రీన్లోకి చేంజ్ అయిపోదాము. ఇప్పుడు వీటిల్లోకి మనం లింక్స్ ఇవ్వాలి. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటంటే లింక్స్ ఏమి ఇవ్వలేదు. సో ఇవన్నీ కూడా ఏంటంటే డమ్మీ టెక్స్ట్లో అనమాట. సో ఇక్కడ మనం లింక్స్ ఇవ్వాలి. సో దీనికోసం ఏం చేయాలి అంటే మనం ఆల్రెడీ మనం అబౌట్ అస్ పేజ్ని, అదేవిధంగా కాంటాక్ట్ పేజ్ని మనం క్రియేట్ చేస్తున్నాం. సో వాటిని లింక్స్ ఇద్దాం, చూడండి. సో దీనికోసం నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ సేవ్ థీమ్లోకి వెళ్ళిపోయి పేజెస్ని ఇంకొక న్యూ ట్యాబ్ ఓపెన్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ కనుక చూసినట్లయితే మీకు మనం ఏవైతే పేజెస్ క్రియేట్ చేసామో ఆ పేజెస్ అన్నీ కూడా మనకి ఇక్కడ పోస్ట్ లాగా డిస్ప్లే అవుతాయి అన్నమాట. సో మనం అబౌట్ అస్ పేజ్, అదేవిధంగా కాంటాక్ట్ అస్ పేజ్ని క్లిక్ చేసాం. సో ఇక్కడ వ్యూ అని కనిపిస్తుంది కదా. సో ఈ వ్యూ దగ్గర ఏం చేస్తారంటే రైట్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ కాపీ లింక్ లొకేషన్ అని ఉంది. సో ఈ కాపీ లింక్ లొకేషన్ చేయొచ్చు, లేదంటే ఓపెన్ లింక్ ఇన్ న్యూ టాప్ కొట్టి సో ఇక్కడ ఈ URL ఏదైతే ఉందో దాన్ని కాపీ చేసుకోండి. కాపీ. సో ఇప్పుడు మళ్ళీ మెనూలోకి వచ్చి అబౌట్ అస్ ఎక్కడైతే ఉందో అక్కడ మీకు ఒక హ్యాష్ ట్యాగ్ అనేది కనిపిస్తుంది. సో HREF అనేది ఉంది కదా. సో దీని తర్వాత మీకు ఒక హ్యాష్ ట్యాగ్ కనిపిస్తుంది. సో ఈ హ్యాష్ ట్యాగ్ ప్లేస్లో మీరు ఏదైతే బ్లాగ్ని కాపీ చేసుకున్నారో, URL, సో దాన్ని సేవ్ చేయండి. సేవ్ ది. సో ఇప్పుడు ఒకసారి మీరు బ్లాగులు చెక్ చేయండి. సో మీరు ఎప్పుడైతే అబౌట్ అస్ మీద క్లిక్ చేస్తారో మీకు కరెక్ట్గా రీడైరెక్ట్ అయితే మీరు చేసిన ప్రాసెస్ కరెక్ట్ అనమాట. సో ఒకవేళ మీకు రీడైరెక్ట్ అవ్వకుండా ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే మీరు ఎక్కడో లాజిక్ మిస్ అయ్యారు అని అనుద్దాం అనమాట. సో ఈ విధంగా రిమైనింగ్ పేజెస్, కాంటాక్ట్ అస్, కాపీ లింక్ లొకేషన్, ఇక్కడ కాంటాక్ట్ ఎదురుగా ఏదైతే ఉందో అది పేస్ట్, సేవ్ ది. సో ఒకసారి మళ్ళీ నేను రిఫ్రెష్ చేస్తున్నాను. సో ఇక్కడ కాంటాక్ట్ పేజ్ని కూడా నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేస్తే మీకు ఇది ప్రీవియస్ మనం పేజెస్ క్రియేట్ చేసేటప్పుడు కాంటాక్ట్ పేజ్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకున్నప్పుడు ఈ పేజ్ మనం క్రియేట్ చేసాము. సో ఈ విధంగా ఏంటి అంటే మనం రీడైరెక్షన్స్ కూడా చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఇవంటే పేజెస్, మరి ఇవి బ్లాక్కి సంబంధించిన కేటగిరీస్ కదా, వీటిని ఎలా యాడ్ చేయాలి. సో దీనికోసం మనం ఏం చేద్దాము అంటే జనరల్గా ఏంటి అంటే మనకి పోస్టుల్లో మనం లేబుల్స్ క్రియేట్ చేసాము. సో ప్రతి పోస్ట్ని క్రియేట్ చేసేటప్పుడు మనం కొన్ని లేబుల్స్ని క్రియేట్ చేయడం జరిగింది. సో ఈ డెమో పోస్ట్ 1 అని ఉంది. సో దీన్ని మనం ఏంటంటే డెమో పోస్ట్ అనేటువంటి దీంట్లో పెట్టామన్నమాట. సో వీటిని మనం ఏం చేయొచ్చు అంటే ఈ డెమో పోస్ట్ అని కాకుండా దీన్ని బ్లాగింగ్ అని చెప్పి నేను చేంజ్ చేస్తున్నాను. బ్లాగింగ్. ఓకే, డన్. నెక్స్ట్ అప్డేట్. సో ఇప్పుడు ఈ పర్టికులర్ బ్లాగ్ పోస్ట్ అనేది బ్లాగింగ్ అనేటువంటి కేటగిరీలోకి వెళ్తుంది. సో ఇక్కడ నెక్స్ట్ ఇంకొక పోస్ట్. సో దీన్ని నేను డిజిటల్ మార్కెటింగ్గా చేంజ్ చేస్తున్నాను. సో డన్. ఓకే, అప్డేట్. ఓకే, పోస్ట్. సో ఇప్పుడు 2 అయితే. సో 3వది వచ్చేసి నేను దీన్ని కూడా డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పి ఇస్తున్నాను. డన్ అండ్ అప్డేట్. సో ఇప్పుడు మీకు పోస్ట్లోకి వచ్చేస్తే 3 పోస్టులు క్రియేట్ అయ్యి డమ్మీ అని ఉంది కదా. సో దీన్ని కూడా నేను ఎడిట్ చేసి ప్రివ్యూ పేస్ట్ చేస్తాను. ఓకే, దీన్ని బ్లాగింగ్ చేద్దాం. ఓకే, ఇమేజ్ అండ్ పబ్లిష్. సో ఇప్పుడు కనుక చూసినట్లయితే మీకు 4 బ్లాగ్ పోస్టులు ఉన్నాయి. 2 బ్లాగింగ్ ఉన్నాయి, 2 డిజిటల్ మార్కెటింగ్ ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి హోమ్ పేజ్లోకి వెళ్ళి మీకు ప్రతి బ్లాగ్కి కూడా ఇక్కడ మీరు ఏదైతే లేబుల్ అప్లై చేశారో ఆ లేబుల్ మీకు డిస్ప్లే అవుతుంది. సో ఈ పర్టికులర్ లేబుల్ మీద మీరు కనుక క్లిక్ చేసినట్లయితే మీకు ఆ పర్టికులర్ బ్లాగర్ వరకు ఆ పర్టికులర్ బ్లాగ్కి ఎన్ని పోస్టులు అయితే లేబుల్ అయి ఉన్నాయో అవన్నీ కూడా మీకు డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ ఈ లింక్ ఏదైతే ఉందో దీన్ని కాపీ చేసుకోవాలి. జస్ట్ కాపీ. సో ఇప్పుడు ఇక్కడ మీరు ఏవైతే బ్లాగింగ్ అని, అదే డిజిటల్ మార్కెటింగ్ అని కేటగిరీస్ పెట్టుకున్నారో ఆ పర్టికులర్ మెనూ ఎదురుగా ఉన్నటువంటి హ్యాష్ ట్యాగ్ని ప్లేస్లో దీన్ని రీప్లేస్ చేయాలి. సో సేవ్. సో అదేవిధంగా నేను డిజిటల్ మార్కెటింగ్ కూడా చేస్తున్నాను.
సో ఇక్కడ 2 మాత్రమే కనిపిస్తాయి. సో 2 పోస్టులు ఉన్నాయి కాబట్టి సో హోమ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్. సో సర్చ్ ప్లేస్లో కాపీ. ఓకే, సో ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ ప్లేస్లో సో ఓకే సేవ్ ది. ఓకే, సో ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం. ఓకే మెను. సో ఇప్పుడు కనుక చూసినట్లయితే సో మీరు బ్లాగింగ్ పైన డిజిటల్ మార్కెటింగ్ పైన క్లిక్ చేద్దాం. డిజిటల్ మార్కెటింగ్ పైన క్లిక్ చేస్తే సో డిజిటల్ మార్కెటింగ్ అని ఏవైతే బ్లాగ్స్ ట్యాగ్ చేస్తున్నాయో, లేబుల్ చేస్తున్నాయో సో అవి మాత్రమే మీకు ఆ పర్టికులర్ మెనూలో కనిపిస్తాయి అనమాట. సో ఈ విధంగా చేయడం ద్వారా ఏమవుతుందంటే మీకు మెనూస్ని మీరు ఈజీగా కేటగరైజ్ చేసుకొని సో అంటే ప్రొఫెషనల్గా ఉంచుకోవచ్చు అనమాట ఈ పర్టికులర్ మెనూ. సో లేబుల్స్ క్రియేట్ చేసేటప్పుడు జాగ్రత్తగా లేబుల్స్ క్రియేట్ చేసుకొని చాలా ఈజీగా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం మెనూస్ని అదేవిధంగా సబ్ మెనూస్ని కూడా మనం బ్లాగ్లో క్రియేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం మెనూలోకి లింక్స్ని యాడ్ చేయవచ్చు, అప్డేట్ చేయవచ్చు. అది కొంచెం టెక్నికల్ పార్ట్కి సంబంధించినటువంటి విషయం, కొంచెం జాగ్రత్తగా చేయాలి. కొన్ని థీమ్స్కి ఏంటంటే మనకి ఈజీగా చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ పర్టికులర్ థీమ్లో అయితే మనకి ఆ పాసిబిలిటీ లేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేయాలి. సో నెక్స్ట్ లెక్చర్లో మనం ఏంటి అంటే మన సైట్కి కావాల్సినటువంటి లేదా మన బ్లాగ్కి కావాల్సినటువంటి గ్యాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో సో విడ్జెట్స్, సో వాటిని ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలో తెలుసుకుందాము. మళ్ళీ నెక్స్ట్ లెక్చర్లో కలుద్దాం. బై బాయ్.